హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈ వీడియోలో నేను చూపించే ప్రోడక్ట్ ఫిలిక్స్ కోవా గ్లో డ్యూయి సిరమ్. ఈ సిరమ్ వచ్చి 20 ml వచ్చి 575కి ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. ఈ సిరమ్ రాసుకోవడం వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అండ్ ఈ సిరమ్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది, ఇది నిజంగా మన స్కిన్ని గ్లోగా ఉంచుతుందా, డ్యూయి ఫినిష్ ఇస్తుందా, స్కిన్ అలానే హైడ్రేటింగ్గా ఉంచుతుందా, స్కిన్ బ్రైట్నింగ్ చేస్తుందా లేదా అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఫిలిక్స్ కోవా గ్లో డ్యూయి సిరమ్. ఇందులో మనం కీ ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే మనకి 23% వైటమిన్ సి ఉంది, పెంటావిన్ ఉంది, అలానే 5 kDa హైలరానిక్ యాసిడ్ ఉంది. సో మనం వైటమిన్ సి అనేది ఎందుకు రాసుకుంటామంటే ఫేస్ చాలా డల్గా ఉన్న స్కిన్ బ్రైట్నింగ్ కోసం, అలానే డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇవన్నీ తగ్గడానికి అయితే వైటమిన్ సి యూజ్ చేస్తాం. అలానే పెంటావిన్ వచ్చేసి మన స్కిన్ అయితే హైడ్రేటింగ్గా ఉంచుతుంది, అది కూడా 72 hours హైడ్రేటింగ్గా ఉంటుందని చెప్పేసి ఉంది. అండ్ హైలోరానిక్ యాసిడ్ మన స్కిన్లో ఉన్న మాయిశ్చరైజర్ని లాక్ చేసి ఉంచుతుంది, స్కిన్ని ప్లంపీగా ఉంచుతుంది. సో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అయితే 3 కూడా ఉన్నాయి సెరంలో. అండ్ సెరం యూజ్ చేసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, నాది డ్రై స్కిన్, ఒకవేళ మీది ఇక్కడ డ్రై స్కిన్ అయితే నాకు ఇది అప్లై చేసుకుంటే కొంచెం హెవీగా అనిపించింది. అండ్ వెంటనే ఇది స్కిన్ అయితే అబ్జర్వ్ కూడా అవ్వలేదు. సో లైట్ వెయిట్ అయితే కాదు, అండ్ అలానే ఆ స్కిన్లో కూడా మనకి క్విక్గా అబ్జర్వ్ అవ్వలేదు. అండ్ రాసుకునే చాలా లైట్గా ఉంది అని కూడా అనిపించలేదు. సో అప్లై చేసుకుంటే కొంచెం హెవీగానే అనిపించింది, కొంచెం థిక్గా అనిపించింది. అండ్ వైటమిన్ సి అన్నప్పుడు కొంచెం లైట్ వెయిట్గా ఉండి స్కిన్లో అయితే క్విక్గా అబ్జర్వ్ అయిపోవాలి. ఇంకోటి నాకు ఇది స్టిక్కీగా కూడా అనిపించింది. అండ్ ఆల్రెడీ వైటమిన్ సి ఏది యూజ్ చేస్తుందో అలానే నాకు అనిపించింది, కానీ పిల్గ్రిమ్ది అలా అనిపించలేదు. కానీ ఇది మాత్రం కొంచెం స్టిక్కీగా అనిపించింది నాకు అప్లై చేసుకునే. అండ్ స్కిన్లో కూడా బేగా అబ్జర్వ్ అయితే అవ్వలేదు, కొంచెం హెవీగా కూడా అనిపించింది. కానీ ఇంకోటి స్కిన్లో అయితే ఒక మంచి గ్లోనైతే వచ్చిందనమాట. ఇది రాసుకున్న గ్లో అయితే కనిపిస్తుంది స్కిన్లోని. అండ్ డార్క్ స్పాట్స్ ఇవన్నీ తగ్గడం అనేది లాంగ్ టర్మ్ యూజ్ చేస్తే మేబీ రిజల్ట్ కనిపిస్తుంది. నేనైతే ఒక 2-3 టైమ్స్ అంటే 2-3 డేస్ యూజ్ చేసి అయితే మీతోని నా రివ్యూ షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ నేను లాంగ్గా యూజ్ చేస్తే మళ్ళీ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇది మనం ఫస్ట్ నైట్ టైం యూజ్ చేయాలి. ఒకవేళ మీకు నైట్ టైం బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ మీరు డే టైం కూడా యూజ్ చేయవచ్చు. అండ్ ఇది వచ్చేసి సూట్ ఫర్ ఆల్ స్కిన్ టైప్ ఇచ్చారు, కానీ నాకైతే అలా అనిపించలేదు. నాది డ్రై స్కిన్, నాకే హెవీగా కొంచెం స్టిక్కీలా అనిపించింది, స్కిన్లో బేగా అబ్జర్వ్ అవ్వలేదు అనిపించింది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా అనిపిస్తుంది. సో నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి బాగుంటుంది అనుకుంటా. సో అది కూడా అందరి స్కిన్కి ఒకలా అనిపించద్దు, మేబీ నాకు అనిపించింది, మీకు అలా అనిపించదు. సో ప్రతి ప్రోడక్ట్ అందరికీ సూట్ అవ్వదు. సో నాకైతే గ్లోయింగ్ అయితే బాగా అనిపించింది ఇందులోని. అండ్ ఫస్ట్ టైం ఇలా 23% కాన్సన్ట్రేషన్తో వైటమిన్ సి అయితే యూజ్ చేశాను. ముందైతే నేను 10% యూజ్ చేసేదాన్ని. సో నాకు బాగా సూట్ అయ్యేది. ఇది కొంచెం ఎందుకో హెవీ అనిపించింది, స్కిన్లో కొంచెం బేగా అబ్జర్వ్ కూడా అవ్వలేదు అనిపించింది. అండ్ ప్రైస్ కూడా ఎక్కువ అనిపించింది. అంతే. నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.